జై తెలంగాణ సేవాలాల్ మహారాజ్ కి సేవాలాల్ మహారాజ్ కి జై తెలంగాణ సభాధ్యక్షత వహిస్తున్న మన లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఉద్యమకారుడు మిత్రుడు రాంబల్ గారికి, గౌరవ శాసనసభ్యులు పెద్దలు ముఠా గోపాలన్న గారికి, మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు జైపాల్ యాదవ్ అన్న గారు, గౌరవనీయులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా మా తమ్ముడు ముఠా జయసింహ గారు, గౌరవ కార్పొరేషన్ చైర్మన్లు తమ్ముడు ఎరువుల శ్రీనివాస్ గారు, గజ్జల నగేష్ గారు, అదేవిధంగా నగేష్ ముదిరాజ్ గారు, బాలరాజ్ యాదవ్ గారు, తమ్ముడు వెంకటేశ్వర రెడ్డి గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా ఎల్హెచ్పిఎస్ నాయకులు కోట్యా నాయక్ గారు, చందర్ నాయక్ గారు, భరత్ చవాన్ గారు, అశోక్ నాయక్ గారు, భిక్షం నాయక్ గారు, దశరథ్ నాయక్ గారు, అదేవిధంగా సేవాలాల్ సేన మా తమ్ముడు సంజీవ్ నాయక్ గారు, మరి ఉద్యమకారుడు ఉస్మానియా యూనివర్సిటీలో మన తెలంగాణ కోసం పోరాటం చేసి నేడు మన గిరిజనుల కోసం పోరాటం చేస్తున్న గిరిజన చైతన్య వేదిక అధ్యక్షులు డాక్టర్ కరాటే రాజు నాయక్ గారు, శరత్ నాయక్ గారు, మోతీలాల్ నాయక్ గారు, రాణా ప్రతాప్ గారు, రాజు రాథోడ్ గారు, మా సోదరీమణి మాజీ ఎంపీపీ చారులత గారు, ఓయూజేఏసీ రవీందర్ రాథోడ్ గారు, సోమేష్ జాదవ్ గారు, కళాకారుడు భిక్షు నాయక్ గారు, అదేవిధంగా ఉపాధ్యాయ జేఏసీ ట్రైబల్ జేఏసీ చంద్రకాంత్ గారు, ఇంకా చాలా మంది ఉంటున్నారు. మరిగా వేదిక మీద ఉన్న పెద్దలు, ముఖ్యంగా హమారే మా కల్వకుర్తి నాయకులు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్న గోలి శ్రీనివాస్ రెడ్డి అన్న గారు, ముఖ్యంగా రాష్ట్రం నలుమూలల నుంచి ఎల్హెచ్పిఎస్ ఆధ్వర్యంలో వచ్చిన మా గోరూబియా, భాయి, యాడి, బాపు, రామ్ సేన్ అందరికీ రామ్ రామ్. అయితే ఈరోజు ముఖ్యంగా నాకు పాత రోజులు గుర్తొస్తా ఉన్నాయి. ఇదే ప్రాంతంలో ఇదే ఇందిరా పార్క్ దగ్గర ఎల్హెచ్పిఎస్ ఆధ్వర్యంలో చాలా ధర్నాలు అయ్యేటి తెలంగాణ రాకముందు. అప్పుడు నేను ఎమ్మెల్యేగా వచ్చి మాట్లాడేటోని, హమారా తండామే హమారా రాజ్, మా తండాలు గ్రామ పంచాయతీలు కావాలని లంబాడి హక్కుల పోరాట సమితి సంవత్సరాల తరబడి పోరాడింది, ఎన్నో ఉద్యమాలు చేసింది. నేను అనేక సార్లు ఇక్కడ వచ్చి ఇదే ఇందిరా పార్క్ దగ్గర మా తండాలు గ్రామ పంచాయతీలు కావాలి, హమారా తండామే హమారా రాజ్ అని చెప్పి పోరాటాలు చేసినాం. కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలే. రాజశేఖర్ రెడ్డి గారు మాట ఇచ్చి తప్పాడు, రోషయ్య గారు పట్టించుకోలేదు, కిరణ్ కుమార్ రెడ్డి పట్టించుకోలేదు. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన తండాలను గ్రామ పంచాయతీలు చేసింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. ఒకటి కాదు, రెండు కాదు, 3000 తండాలు మనం చేసుకోవడం జరిగింది. 3146 తండాలను గ్రామ పంచాయతీలు చేసి మీ తండాలో మిమ్మల్ని సర్పంచులు చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారిని గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే ఎల్హెచ్పిఎస్ కు చాలా పెద్ద పోరాట చరిత్ర ఉన్నది. లంబాడి హక్కుల పోరాట సమితి అనేక ఉద్యమాలు చేసింది, అనేక పోరాటాలు చేసి ఆ తండాలు గ్రామ పంచాయతీలు కావాలని గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడినటువంటి సంస్థ ఎల్హెచ్పిఎస్. ఇవాళ అదే ఎల్హెచ్పిఎస్ ఆధ్వర్యంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీ మీద సమర శంఖాన్ని పూరిస్తా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఇది ధర్నా కాదు, ఇది గిరిజనుల ఆత్మ గౌరవ పోరాటం, మా లంబాడీల ఆత్మ గౌరవ పోరాటం. ఎందుకంటే మా గిరిజనులు మాటిస్తే మాట తప్పరు. రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చాలా మాటలు ఇచ్చిండ్రు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చేవెళ్లలో బహిరంగ సభ పెట్టి అనేక హామీలు గుప్పించారు. వాళ్ళ మాటలు నమ్మి
కాంగ్రెస్ ఓటేసిన పాపానికి ఇవాళ పామై కాంగ్రెస్ పార్టీ కాటేస్తా ఉన్నది. ఎందుకు ఈ మాట అంటున్నా? చేవెళ్ల డిక్లరేషన్ లో అప్పుడు ఏం చెప్పిందో మీ అందరికీ తెలుసు. తండాకు కాంగ్రెస్ నాయకులు వచ్చి చేతులు జోడించి మమ్మల్ని గెలిపించండి, మేం గెలిస్తే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేస్తాము అన్నారు. కానీ గెలిచినాక ఏం చేసిండ్రు? ఎన్నికల ముందు చేతులు జోడించిండ్రు, గెలిచి గడ్డనెక్కినాక లంబాడీల చేతులకు బేడీలేసి జైళ్లలో పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏమడిగిండ్రు మా లంబాడీలు? మా భూములు గుంజుకోకు, మా భూముల మీద బతుకుతున్నాము, తాతలు తండ్రుల నుంచి వచ్చిన భూములను నువ్వు గుంజుకోకు రేవంత్ రెడ్డి అంటే ఆడవాళ్లను చూడకుండా, గర్భిణీ స్త్రీలను చూడకుండా అర్ధరాత్రి తండాల మీద పోలీసులను పంపి వాళ్ళ మీద దాడి చేసి మా లంబాడి బిడ్డలను 45 మందికి బేడీలేసి జైల్లో పెట్టిన చరిత్ర ఈ రేవంత్ రెడ్డిది, కాంగ్రెస్ పార్టీది. మర్చిపోతామా? నువ్వు చెప్పిందేంది? ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో ఆనాడు మీరు గుర్తు తెచ్చుకోండి, కేసీఆర్ గారు మాటిచ్చి ఆడపిల్ల పెళ్లికి ₹1,00,000 ఇస్తా అంటే కళ్యాణ లక్ష్మి కింద ₹1,00,000 ఇచ్చిండు. ముందు ఆ పథకం ప్రారంభమైందే మా ఎస్టీల కోసం, మా గిరిజనుల కోసమే కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పెట్టిండు. తర్వాత మెల్లమెల్లగా అందరికి ఇచ్చిండు. మొదలు ఎవరికి ఇచ్చిండు? ఎస్టీలకు. మా మాజీ మంత్రి గారు సత్యవతి రాథోడక్క గారు వచ్చారు, దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆనాడు కేసీఆర్ గారు మా లంబాడీలు ఆడపిల్లల్ని నమ్ముకుంటున్నారు, మా లంబాడీలకు అండగా ఉండాలని కళ్యాణ లక్ష్మి పథకాన్ని కేసీఆర్ గారు తెచ్చారు. ఎస్సీ ఎస్టీలకే ముందు కళ్యాణ లక్ష్మి ఇచ్చారు, తర్వాత మెల్లమెల్లగా అందరికి ఇచ్చిండు. ఆ పథకం ప్రారంభమైందే మన కోసం. ఏం చెప్పింది కాంగ్రెస్? కేసీఆర్ ₹1,00,000 ఇచ్చిండు, మేం గెలిస్తే తులం బంగారం కల్పిస్తామన్నారు. వచ్చిందా ఎవరికన్నా? మా చెల్లెళ్ళు చెప్పాలి, వచ్చిందా? ఎవరికి రాలే. ఆ కళ్యాణ లక్ష్మి కూడా పిల్లలు పుట్టినాక వస్తున్నది. కేసీఆర్ ఉన్నప్పుడు చెప్పని వస్తుండే, కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక పిల్లలు పుట్టినాక కూడా కళ్యాణ లక్ష్మి వస్తలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కిట్ పనిచేసింది. ఆనాడు కేసీఆర్ పెళ్లికి సాయం చేసిండు. మీ బిడ్డ కాన్పు కోసం పోతే సర్కార్ దవాఖాన్ల కాన్పు చేసి కడుపు నిండా అన్నం పెట్టి కేసీఆర్ కిట్ ఇచ్చి ₹13,000 ఇచ్చి తల్లిని పిల్లని ఇంటికాడ దించిండు నాడు కేసీఆర్. ఇప్పుడు వస్తుందా కేసీఆర్ కిట్టు? కేసీఆర్ కిట్ వస్తలేదు. ఆనాడు చేవెళ్ల డిక్లరేషన్ లో చాలా విషయాలు చెప్పారు. 30 నెలలైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, ఒక్కటన్నా అమలైందా? ఒక్కటన్నా? ఏం చెప్పింది చేవెళ్ల డిక్లరేషన్ లో? మన పోడు భూములకు, మన ప్రభుత్వ భూములకు, అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామన్నది కాంగ్రెస్ పార్టీ. ఎవరికైనా ఇచ్చిందా ఈ రాష్ట్రంలో పట్టాలు? ఎస్సీలకు ఎస్టీలకు అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి పట్టాలు ఇవ్వలేదు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక 50,000 ఎకరాలు ఎస్సీ ఎస్టీల భూములు లాక్కున్నాడు. పరిశ్రమల పేరిట బడా కార్పొరేటర్ల కోసం, కంపెనీల కోసం ఎస్సీ ఎస్టీల 50,000 ఎకరాల భూములు గుంజుకున్న చరిత్ర రేవంత్ రెడ్డిది. చెప్పిందేమో పట్టాలు ఇస్తా అన్నాడు, పట్టాలు ఇవ్వలేదు. కానీ 50,000 ఎకరాల ఎస్సీ ఎస్టీ భూములు లాక్కున్నాడు. నా భూములు ఎందుకు లాక్కుంటావయ్యా అని మా లంబాడీలు తిరగబడితే బేడీలేసి జైళ్లలో పెట్టిన రేవంత్ రెడ్డికి మనమందరం గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి అనుకుంటుండు నేను కొడంగల్ గెలిచినా అని. కొడంగల్ మా లంబాడీల ఓట్లతోనే గెలిచినావు బిడ్డ. ఆ లంబాడీలే నువ్వు బేడీలు వేసినావు, కానీ నిన్ను మర్చిపోము, నువ్వు వేసిన బేడీలు మర్చిపోము. తప్పకుండా ఈ లంబాడి బిడ్డలే రేపు కొడంగల్లో నీకు రాజకీయ సమాధి కట్టారని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. అరే నువ్వు ఏం చేసినావు నాయన? 10వ తరగతి పాస్ అయితే 10,000 ఇస్తాను, ఇంటర్మీడియట్ పాస్ అయితే 15,000 ఇస్తాను, డిగ్రీ పాస్ అయితే 25,000 ఇస్తాను, పీజీ పాస్ అయితే ₹1,00,000 ఇస్తాను, పిహెచ్డీ చేస్తే 5 లక్షలు ఇస్తా అన్నావు. ఎవరికన్నా ఒక్క లంబాడి కన్నా ఇచ్చిండా? ఎంతమంది పిల్లలు ఈ సంవత్సరం 10వ తరగతి పాస్ అయింది? మన పిల్లలు ఇంటర్ ఎంతమంది పాస్ అయిండు? మరి కాంగ్రెస్ పార్టీ ఎస్టీ డిక్లరేషన్ లో, చేవెళ్ల డిక్లరేషన్ లో మీరు 10 పాస్ అయితే 10,000, పీజీ పాస్ అయితే 1,00,000, డిగ్రీ పాస్ అయితే 25,000. మరి ఒక్కరికన్నా ఇచ్చిండా? ఇవాళ ఒక్కరికి కూడా ఇయ్యలే.
అదే చేవెళ్ల డిక్లరేషన్ లో ఏం చెప్పిండ్రు? 4 ఐటీడీఏలు కొత్తగా ఇస్తామన్నారు. మైదాన ప్రాంతాల్లో ఐటీడీఏలు పెడతామన్నారు. కొత్త ఐటీడీఏ పెట్టలే గాని ఉన్న ఐటీడీఏలకు కూడా ₹1 కూడా ఇస్తలేడు. ఐటీడీఏలు అటుకెక్కినాయి, మూలకు పడ్డాయి, నిధులు లేక నిరసించిపోతున్నటువంటి పరిస్థితి ఇవాళ ఐటీడీఏల్లో ఏర్పడ్డది. మన కాంట్రాక్ట్లలో 12% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు. మీరు సివిల్ కాంట్రాక్ట్లు గాని అన్ని రకాల కాంట్రాక్ట్లలో ఎస్టీలకు 12% రిజర్వేషన్ అన్నాడు. మరి ఒక్క కాంట్రాక్ట్ అన్న వచ్చిందా? నీ బామ్మర్ది సృజన్ రెడ్డికి వచ్చింది కానీ మా లంబాడీలకు మాత్రం ఒక్కలకు కాంట్రాక్ట్ రాలే. నీ బామ్మర్దికి వచ్చినాయి కాంట్రాక్టులు, కానీ ఎన్నికల ముందేమో లంబాడీలకు 12% రిజర్వేషన్ ఇస్తా, విద్య ఉద్యోగాల్లోనే కాదు నేను కాంట్రాక్ట్లలో కూడా ఇస్తా అని చెప్పిండు. కానీ ఈ రోజు వరకు కూడా ఒక్కరికి కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి అదే విధంగా బ్యాక్లాగ్ పోస్టులు, మన పిల్లలకు ఉద్యోగాలు నేను రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాలన్నీ కూడా ఇస్తా అన్నాడు. వచ్చినాయా ఉద్యోగాలు? 2 లక్షలు అన్నాడు. 2.5 ఏళ్ళైనా 16,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలే. అంత కొట్టే 16,000 చెప్పిందేమో ఒక్కటే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. మా లంబాడి యువకులను, రాష్ట్రంలో నిరుద్యోగులను ఉద్యోగాల పేరిట కూడా రేవంత్ రెడ్డి మోసం చేసిండు. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులన్నీ కూడా నియామకం చేస్తా, ఒక్క పోస్టు లేకుండా నింపుతా, నేను వచ్చిన ఏడాదిలోనే నింపుతా అన్నాడు. మరి 30 నెలలైంది రేవంత్ రెడ్డి, ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చినవా? బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక్క నోటిఫికేషన్ అన్న ఇచ్చినవా రేవంత్ రెడ్డి? గుండె మీద చేసుకొని చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ ఇండ్లు కట్టుకుంటే ఎస్సీలకు ఎస్టీలకు ₹1,00,000 ఎక్కువ ఇస్తా, 6 లక్షలు ఇస్తా అన్నాడు. మరి ఏమైంది? ఇచ్చిండా 6 లక్షలు? ₹1,00,000 మన లంబాడీలకు ఎక్కువ ఇచ్చిండా, ఎస్సీలకు ఇచ్చిండా అంటే అది కూడా మోసం చేసిండు. ఇవాళ ఇండ్లకు కూడా ఇంతవరకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి ఎందుకంటే కనీసం మంత్రి, మా సత్యవతి రాథోడకు వచ్చింది మంత్రి గారు, ఆనాడు కేసీఆర్ గారు సత్యవతి రాథోడక్కకు ఎమ్మెల్సీ ఇచ్చి మా లంబాడీలకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి ఆనాడు మంత్రిగా పెట్టి మీకు సేవ చేసే భాగ్యం కలిగించినాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో కనీసం లంబాడీలకు మంత్రి పదవి కూడా కరువైనటువంటి పరిస్థితి. అంటే మనం చిన్న చూపు చూస్తున్నాడు. లంబాడీలంటే ఓట్లేయించుకుంటా గాని ఓట్లేయించినాక మనము మర్చిపోయిండు రేవంత్ రెడ్డి. మనకైనా గుర్తు చేయాలన్నా వద్దా? నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, ఖార్గే గారు నువ్వే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేవెళ్ళ డిక్లేర్ చేసినావు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి మొట్టికాయలు వేస్తావా? ఢిల్లీకి పిలిచి చెప్తావా? ఏం చేస్తావో చెప్పు. నువ్వు డిక్లేర్ చేసిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ను వెంటనే అమలు చేయాలని చెప్పి మల్లికార్జున ఖార్గే గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి ఒకవేళ ఖార్గే గారు మీ రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తలేడు, నువ్వు కూడా చేయిస్తావా? చేయించకపోతే 4 రైళ్లు వేసుకొని ఢిల్లీకి వస్తాం, ఖార్గే గారు నీ ఇంటి ముందే ధర్నా చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. లంబాడీలంటే ఇడిచిపెట్టరు, మాట ఇస్తే నమ్మకంతో ఉంటారు, మోసం చేస్తే ఎంతకైనా తెగిస్తారు, జాగ్రత్త అని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఓపిక పట్టినాం, ఏడాది చూసినాం, 2 ఏళ్లు చూసినాం, 2.5 ఏళ్లైనా కూడా ఉలుకు లేదు, పలుకు లేదు, సప్పులు లేదు. తులం బంగారం రాకపోయే, పిల్లలకు ఓవర్సీస్ స్కాలర్షిప్ వస్తలేదా, కార్పొరేషన్లకు ₹1 నిధి లేదా, బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఇవ్వకపోతే అంతా మోసం చేసిండు. తులం బంగారం అయితే పత్తనే లేకుండా పోయింది. ఆడపిల్లలకు స్కూటీలు బంద్ అయిపోయినాయి. మరి అందుకే 2.5 ఏళ్లు చూసినాక ఇప్పుడు ఇక ఉద్యమానికి బయలుదేరింది మా లంబాడి హక్కుల పోరాట సమితి. అందుకే రేపు గిట్ట నువ్వు ఖార్గే గారు రేవంత్ రెడ్డిని మొట్టికాయలేసి ఈ మేనిఫెస్టోని అమలు చేయించు, లేదంటే ఢిల్లీకి వస్తాం. తెలంగాణలోనే కాదు భారతదేశంలో ఈ కాంగ్రెస్ పార్టీ లంబాడీలను, గిరిజనులను ఎట్లా మోసం చేసిందో ఢిల్లీలో నీ ఇంటి ముంగట్నే ధర్నా చేస్తాం, నీ ఇంటి ముందే పోరాటానికి దిగుతామని చెప్పి కూడా నేను ఖార్గే గారిని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఓట్లప్పుడే వచ్చి వంగి వంగి దండాలు పెట్టుడు, డిక్లరేషన్లు ఇచ్చుడు, తండాలకు చేతులు జోడించుడు కాదు. ఓట్లయిపోయినాక ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. నేను గుర్తు చేస్తున్నా, కేసీఆర్ గారు మనకి ఎన్ని పనులు చేసిండు. కేసీఆర్ గారు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నాడు. ఆనాడు
విద్యా ఉద్యోగాల్లో ఎస్టీలకు 10% రిజర్వేషన్ ఇస్తా అంటే కేసీఆర్ గారు 10% రిజర్వేషన్ ఇచ్చి చూపించిండు. ఇలా ఎంతో మంది పిల్లలు డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, మన పిల్లలకు మంచి ఉద్యోగాలు వస్తున్నాయంటే ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చిన 10% రిజర్వేషన్ వల్ల. మద్యం దుకాణాలు, ఏదైనా వైన్ షాప్ మన ఎస్టీలు లంబాడీలు నడపంగా చూసినామా? మీరు అడగకపోయినా మద్యం దుకాణాల్లో కూడా మా వాళ్ళు ఉండాలి, 4 రూపాయలు సంపాదించుకోవాలని ఎస్టీలకు 5% రిజర్వేషన్ ఇచ్చింది కూడా మన కేసీఆర్ గారని గుర్తు చేస్తా ఉన్నా. పోడు భూములకు మా సత్యవతి రాథోడక్క ఆధ్వర్యంలో పోడు భూములకు 4,06,000 ఎకరాలకు పట్టాలిచ్చింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా పోడు భూములు రైతు బంధు వస్తున్నది, 3 ఫేజ్ కరెంట్ వస్తున్నది, బంగారం మా వాళ్ళు ఇలా పట్టాలు పొంది పంటలు పండించుకుంటా ఉన్నారు. వీళ్ళేం చెప్పినారు కాంగ్రెస్ వాళ్ళు? పోడు భూముల విషయంలో అడ్డం పొడుగు మాట్లాడిండ్రు. మేము వస్తే ఇంకా 10 లక్షల ఎకరాలకు ఇస్తాము అన్నారు. కానీ పొడిసింది అయితే ఏమి లేదు. అడ్డం పొడుగు మాట్లాడుడే తప్ప ఈ కాంగ్రెస్ వాడు పోడు భూముల విషయంలో పొడిసింది లేదు, చేసింది లేదు, చేసేది లేదు. ఒక్క ఎకరానికి కనిచ్చిండ్రా? ఆనాడు బీఆర్ఎస్ 4,06,000 1,50,000 రైతు కుటుంబాలకు పోడు భూములకు పట్టాలిచ్చి ఆనాడు కడుపున పెట్టుకున్నది, రైతుల్ని చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ వచ్చినాక గిరిజనుల మీద అటవీ అధికారుల దాడులు పెరిగినాయి, గిరిజనులను జైళ్లలో పెడుతున్నారు, గిరిజనులను ఇలా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఇందాకనే చెప్పిన తండాలు గ్రామ పంచాయతీలు ఏ ముఖ్యమంత్రి చేయలే. తండాలు గ్రామ పంచాయతీలు చేస్తానని మాట ఇచ్చి 3,146 తండాలను గ్రామ పంచాయతీలు చేసింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అని గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా మన సేవాలాల్ జయంతిని భారతదేశంలోనే అధికారికంగా నిర్వహించింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఎవరు ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా సేవాలాల్ను గుర్తించలేదు. కానీ సేవాలాల్ మహారాజ్ మీద గౌరవం కొద్దీ కేసీఆర్ గారు సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు ఇచ్చి రాష్ట్ర పండుగగా ఆయన జయంతిని జరిపింది కూడా ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. బంజారా హిల్స్ మన పేరు మీదనే బంజారా హిల్స్ ఉన్నది, కానీ బంజారా హిల్స్ లో గజం జాగలేదు మనకు. ఆనాడు సత్యవతి రాథోడక్క కేసీఆర్ గారితో మాట్లాడి 1 ఎకరం జాగా ఇప్పించి బంజారా హిల్స్ లో మా బంజారాల ఆత్మగౌరవ భవనాన్ని అద్భుతంగా కట్టించింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. మన పిల్లలు మేమేదన్నా ఉద్యోగం కాదు వ్యాపారం చేసుకుంటాము, మాకు సాయం చేయండి అంటే టీఎస్ ప్రైడ్, ఆనాడు టీఎస్ ప్రైడ్ పెట్టి 13,200 మంది పిల్లలకు 800 కోట్ల రూపాయలు ఇచ్చి ఇలా పిల్లల్ని వ్యాపారంలో ముందుకు తీసుకుపోయింది. స్వయం ఉపాధి పథకాల్లో కూడా అవకాశం కల్పించింది కూడా మన బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇట్లా చెప్పుకుంటూ పోతే కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఓవర్సీస్ స్కాలర్షిప్ కావచ్చు, ఆడపిల్లలు చదువుకోవడానికి మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు భారతదేశంలో ఎక్కడ లేవు. ఎస్సీలకు ఎస్టీలకు మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు పెట్టించింది కూడా మన బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి నేను ఈరోజు గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా రుణమాఫీ విషయంలో, రైతు బంధు విషయంలో కేసీఆర్ గారు పోడు భూములకు కూడా ఇప్పించిండు. ఇలా కాంగ్రెస్ వచ్చింది, రుణమాఫీ చారణ చేసిండ్రు, బారాన్ని ఎగ్గొట్టిండ్రు. దేవుని మీద ఒట్టు పెట్టిండు రేవంత్ రెడ్డి, సేవాలాల్ మహారాజ్ మీద ఒట్టు పెట్టి మాట తప్పినోడు రేవంత్ రెడ్డి. అంతేకాదు రైతు బంధు పడ్డదా ఈసారి? ఇవాళ 1 ఎకరం కేసిండు, ఎగబెట్టేసిండు. పోయినసారి కూడా రైతు బంధు ఎగ్గబెట్టిండు. ఇట్లా ఏది చూసినా అంతా మోసం. ఇవాళ మన సేవాలాల్ మహారాజ్ను ఇవాళ కాంగ్రెస్ పార్టీ అవమానపరిచింది. ఎందుకు ఈ మాట అంటున్నంటే, సేవాలాల్ మహారాజ్ మీద ఒక కార్పొరేషన్ పెట్టిండు రేవంత్ రెడ్డి, ఒక కార్పొరేషన్ పెట్టిండు. కార్పొరేషన్ పెట్టిండు కానీ 1 రూపాయి ఇవ్వలేదండి. 2.5 ఏళ్ళైంది. 30 నెలల్లో సేవాలాల్ కార్పొరేషన్ కు 1 రూపాయి కూడా ఇవాళ నిధులు విడుదల చేసిన పరిస్థితి లేదు. అదేవిధంగా కొమరం భీం కార్పొరేషన్, ఏకలవ్య కార్పొరేషన్ కాయిదాల మీదనే కార్పొరేషన్లు. సేవాలాల్ కార్పొరేషన్ గాని, కొమరం భీం కార్పొరేషన్ గాని, ఏకలవ్య కార్పొరేషన్ కు 1 రూపాయి కూడా ఈ 30 నెలల్లో ఇయ్యని ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంకా మా ఎస్టీ యువకులు, మా లంబాడి యువకులు, చదువుకున్న పిల్లలు మీరు బాగా అర్థం చేసుకోవాలి.
మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆనాడు మీరే కాంగ్రెస్ పార్టీకి ఓటేయించిండ్రు, అమ్మా నాయనకు కూడా చెప్పి ఓటేయించిండ్రు. కానీ రేవంత్ రెడ్డి ఎట్లా మోసం చేసిండో నేను ఒక్క మాట చెప్తా, బాగా వినండి. 2.5 సంవత్సరాల్లో ఎస్టీ కార్పొరేషన్ కు 2730 కోట్లు బడ్జెట్లో పెట్టింది. 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఎస్టీ కార్పొరేషన్ కు 2730 కోట్లు పెట్టింది. ఖర్చు ఎంత పెట్టింది తెలుసా? 50 కోట్లు. అవయవలకు, జీతాలకు, పెట్రోల్కు, కార్లలో డీజిల్కు. ఒక్క లంబాడి యువకుడికి, ఒక్క గిరిజన యువకుడికి 2.5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఒక్క నయా పైసా కూడా సాయం చేయలేదు, ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదు. ఎస్టీ కార్పొరేషన్ లో గతంలో తీసుకున్న లోన్లు మాఫీ చేస్తామన్నారు, పాతయి మాఫీ చేయలే, కొత్తగా ఒక్కరికి కూడా సబ్సిడీ మీద లోన్ ఇయ్యలే. రేపు పేరుకు అసెంబ్లీలో ఏం చేస్తారు? 2000 కోట్లు పెట్టినాం, వీళ్ళు బల్లలు కొట్టాలి, వాళ్ళు సంకలు కొట్టుకోవాలి. వచ్చింది ఏంటంటే ఒక్క రూపాయి రాలే వాళ్ళకు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈ మాట నేను ఒట్టిగా చెప్తలేను. అసెంబ్లీని అడిగినా, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఎంత బడ్జెట్ పెట్టినావు, ఎంత మందికి లోన్ ఇచ్చినావు, ఎంత ఖర్చు పెట్టినావు అంటే 2730 కోట్లు పెట్టినా. ఖర్చు ఎంత పెట్టినామంటే 50 కోట్లు. దేనికి పెట్టినామంటే ఆ ఇండ్ల కిరాయి, కరెంటు బిల్లు, ఏసీలు, ఫోన్లు, ప్యూన్లు, కార్లు, డీజిల్. ఒక్క పిల్లగానికి కూడా లోన్ ఇయ్యలే. ఒక్కలకు కూడా 2.5 ఏళ్లలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క నయా పైసా సాయం చేసిన పాపాన పోలే. దీన్ని బట్టి మా లంబాడి యువతి యువకులు ఆలోచించండి, రేవంత్ రెడ్డి ఎట్లా మోసం చేసిండో. ఇచ్చిందేమి లేదు, 50,000 ఎకరాల భూములు గుంజుకున్నాడు. లగచెర్లలో గుంజుకోలేదా? లగచెర్లలో మన పిల్లల్ని జైల్లో పెట్టలేదా? మరి ఆ రేవంత్ రెడ్డికి మనం బుద్ధి చెప్పొద్దా? ఏమైనా చేసింది ఏముంది? ఒక్క కొత్తగా ఏమి ఇయ్యలే. కేసీఆర్ ఇచ్చినవి బంద్ పెట్టిండు. రైతు బంధు బంద్ అయిపోయింది, కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, రుణమాఫీ మోసమైపోయింది, ఎస్టీ కార్పొరేషన్ లోన్లు ఆగిపోయినాయి, టీఎస్ ప్రైడ్ లోన్లు ఆగిపోయినాయి. మన పిల్లలు విదేశాల్లో చదువుతా ఉంటే ఆ పిల్లలకు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే రేవంత్ రెడ్డి అంతా మోసం చేసిండు. ఆయన కమిషన్ల మీదనే ధ్యాస. 7% వస్తే గా పని చేస్తాడు. మన లంబడోళ్ళకి ఇస్తే పర్సెంటేజ్లు వస్తాయా? రావు. మనకు లోన్లు ఇస్తే పర్సెంటేజీలు రావు, మనకు భూములు ఇస్తే పర్సెంటేజీలు రావు. అందుకే మనని పట్టించుకుంటలేడు. మరి మనను మోసం చేసిన రేవంత్ రెడ్డి కోసం ఈ నగారా, ఈ ధర్నా, ఈ పోరాటం ఇందిరా పార్కులో ఆరంభమైంది. రేపు తండాలో కూడా ఈ నగారా మోగాలి. తండాలో కూడా కాంగ్రెస్ ద్రోహాన్ని ఎండగట్టాలి. తండా నుంచి ఢిల్లీ పోదాం, మల్లికార్జున ఖార్గే ఇంటి ముంగట్నే ధర్నా చేసి ఆయన నిలదీద్దామని సందర్భంగా నేను పిలుపునిస్తా ఉన్నా. ఎందుకంటే ఖార్గేనే వచ్చి చెప్పిండు, నా జిమ్మేదార్, మా కాంగ్రెస్ వస్తే నేను చేపిస్తా అన్నావు. ఏమైంది ఖార్గే? మా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఏమైనాయి ఖార్గే గారు? మా తులం బంగారం ఏమైంది ఖార్గే గారు? మా భూములకు పట్టాలిస్తా అన్న మాట ఏమైంది ఖార్గే గారు? మీ డిక్లరేషన్ లో ఒక్కటి కూడా అమలు కాలేదు. బిడ్డ మల్లికార్జున్ ఖార్గే గారు, మీరంటే గౌరవం ఉంది, దయచేసి ఇప్పటికైనా ఈ రేవంత్ రెడ్డిని పిలవండి, మీ డిక్లరేషన్ ఎస్సీ ఎస్టీల కోసం అమలు చేయించాలని ఈ వేదిక నుంచి కోరుతా ఉన్నాం. మరి ఈరోజు ఇంత ఎండ ఉన్నా మీరందరూ కూడా ఎల్హెచ్పిఎస్ ఆధ్వర్యంలో అన్ని మా లంబాడి ఆర్గనైజేషన్స్ అందరూ కలిసిమెలిసి, అందరూ ఒక్క వేది మీదకి వచ్చి అన్ని సంఘాలు కలిసి ఈ పోరాటానికి రూపకల్పన చేసినందుకు, మీరందరూ కలిసి పోరాడినందుకు మీ అందరికి కూడా అభినందనలు. ఇదే స్ఫూర్తితో అందరూ కలిసి పోరాడాలని, ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుతూ, ఇప్పుడు సత్యవతక్క కూడా వచ్చింది, తను కూడా 4 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతూ అందరికీ నమస్కారం. జై సేవాలాల్. తండ్రి హరీష్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు బాయ్